అందరికీ నమస్కారం. ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? susilananduriSrinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. జూలై నెలకో మంచి పని కింద మనం హైదరాబాద్లో ఉండే ఈ సోదరుడు శ్రీనివాస్ అనే వాళ్ళ కుటుంబానికి సహాయం చేద్దాం అనుకున్నాం కదా. మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఆయనకి ఎల్జీఎండి అనే ఒక డిజార్డర్, జెనెటికల్ డిజార్డర్. దానివల్ల శరీరంలో ఒక్కొక్క అవయవం పట్టు కోల్పోయి చివరికి ఆయన వాళ్ళ భార్య పడే కష్టం అదంతా మీకు చెప్పాను. వింటే గుండె తరుక్కుపోతుంది, అంతే కదా. అది ఆ వీడియో చెప్పాక ఒక విచిత్రమైన మెయిల్ ఒకటి వచ్చింది. ఈ మధ్య మా అడ్మిన్ తీసుకొచ్చి చూపించాడు. ఏమిటంటే, ఇంకొక సోదరు ఎవరో వేరే ఆంధ్రాలోనే ఏదో ఊళ్ళో ఉంటారట. ఆ సోదరి మెయిల్ చేశారనమాట. ఏమిటంటే, గురువుగారు మీరు పెట్టిన వీడియో చూశాను, ఈ శ్రీనివాస్ గారి గురించి, ఆయన భార్య గురించిను. మా ఇంట్లో మంచాన పడ్డ మా మామగారు ఉన్నారండి. ఆయన పట్ల నేను చాలా కాలం నుంచి దారుణంగా ప్రవర్తిస్తున్నాను. ఈ వీడియో చూశాక నాలో మార్పు వచ్చింది. చేసిన పాపం చెప్తే పోతుందంటారు కదా, అందుకని చెప్పేస్తున్నాను మీకు. ఇక్కడి నుంచి ఆయనతో చాలా బాగా నడుచుకుంటున్నాను నేను అని చెప్పి ఆ సోదరి మెయిల్ పంపిస్తే ఎంత సంతోషం వేసిందో. అంటే మనం చేసే ట్రస్ట్ సేవల వల్ల కొన్ని కుటుంబాలకి సహాయం అవుతుంది, అంతేకాకుండా కొన్ని జీవితాలను కూడా స్పృశించగలుగుతున్నాయి. ఇంకా అంతకన్నా ఆనందం ఏముంది? అమ్మవారు మనకి ఇచ్చిన అదృష్టం ఇది. సరే, ఇంతకీ వీళ్ళ విషయంలో మరి ఏం సహాయం చేశామండి అంటే, మీకు ముందే చెప్పాను కదా, ఆ ఇల్లాలకి చూసుకోవడానికి 50 ఏళ్ల పసిబిడ్డడున్నాడు. రోజంతా ఆమెకు అందులోనే సరిపోతుంది. బయట ఎక్కడైనా ఏమైనా ఉపాధి కల్పించినా అమ్మాయి వెళ్ళి చేసుకునే సమయం ఉండదు, అవకాశం కూడా లేదు. కానీ ఆమెకి వంట బాగా వచ్చుట. అలాగే ఇంటి దగ్గర వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు సహాయం చేయడానికి. దాంతో ఏం చేసామంటే, ఇంటి దగ్గరే ఒక కేటరింగ్ పెట్టిద్దాము అని వాళ్ళు కూడా సంతోషించి సరే అదే పెట్టించండి అన్నారు. కానీ కేటరింగ్ పెట్టించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ముందు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అని దాన్ని FSSA అని అది అంటారు. అక్కడి నుంచి ఫుడ్ లైసెన్స్ కావాలి. అందుకని దానికి అప్లై చేయించి ఆ లైసెన్స్ తెప్పించాము. మరి తర్వాత ఇది పెట్టాలి అంటే కిచెన్కి సరిపడా సామాన్లు కావాలి కదా. ఎందుకంటే క్యాటరింగ్ కానీ అలాగే స్విగ్గీ జొమాటోలు కానీ ఇలాంటివి ఏవి చేయాలన్నా సరే కొన్ని వంట సామాన్లు అవన్నీ కావాలి. దాంతో సుశీల ఏం చేసిందంటే హైదరాబాద్ వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఆగ్రోమెక్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది. అబ్బో, అసలు సుశీల అయితే పొంగిపోయింది అది చూసి. వాళ్ళది స్టీల్ సామాన్ల ఫ్యాక్టరీ పక్కనే ఉందిట. దాని పక్కన 4 భవనాలు కట్టించారనమాట. అంటే ఈ క్యాటరింగ్లకి హోటల్స్కి కావాల్సిన సామాన్లన్నీ ఒక చోట, మనలాంటి ఇళ్ళకి కావాల్సిన సామాన్లు ఒక చోట, అలాగే 4 భవనాలు కట్టిస్తే సుశీల వెళ్ళి చూసి ఇది చాలా బాగుంది అక్కడ అని. అక్కడ ఏం చేసామంటే కుక్కర్లు, హాట్ ప్యాక్లు, అవి కూడా పెద్దవి చిన్నవి, ఎందుకంటే క్యాటరింగ్ అంటే పెద్దవి కావాలి చిన్నవి కావాల్సి వస్తాయి. అలాగే మూకుళ్ళు, క్యారియర్లు, మళ్ళీ అవి కూడా క్యాటరింగ్ పెద్దవాళ్ళు ఆర్డర్ చేస్తే పెద్ద క్యారియర్, చిన్నవాళ్ళకైతే చిన్న క్యారియర్. అలాగే ఇలాంటివి వండడానికి మన చిన్న చిన్న స్టవ్లు సరిపో, దానికి కమర్షియల్ స్టవ్లు కావాలి. ఆ స్టవ్లు, గరిటెలు, గిన్నెలు, అలాగనే బజ్జీలు లాంటివి వేస్తే వార్చుకునే జల్లెళ్ళు, పోపులు పెట్లు, క్యాన్లు, అలాగనే కత్తులు, స్క్రాపర్లు, ఒక్కటేమిటి అన్నీ. అసలు సుశీలకి నాకు సంతోషం వేసేది ఒక విషయం ఉంది. ఏమిటంటే, మా అమ్మగారు ఏదైనా పెట్టడానికి చాలా ఇష్టపడేవారు అనమాట. ఎవరికైనా పాప ఎవరైనా ఇంటికి వస్తే ఇంకా ఆవిడకి ఎంత ఒంట్లో బాగాలేకపోయినా సరే వాళ్ళకి అన్నీ వండి పెట్టేసి వాళ్ళు ఇంకా వద్దు అంటున్నా ఇంకా 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 పెట్టి పెట్టడం అనేది, ఆ కడుపు తడిమి పెట్టడం ఆవిడకి అలవాటు. మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు ఎవరికైనా అది తెలుసు, గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సుశీలకు కూడా అదే లక్షణం ఉండటంతో నాకు ఎంత సంతోషం వేస్తుందో చూసి. ఎక్కడైనా బయట ఇలా సామాన్లు కొనిపెట్టడానికి వెళ్ళింది అనుకోండి, ఒకటి రెండు అయితే, ఇక్కడ ఊళ్ళో అయితే నేను వెళ్ళి చూసి వచ్చా. ఏం చేస్తుందంటే, వాళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి తనే ఒక లిస్ట్ రాసుకుని క్యాటరింగ్కి ఏం కావాలని, ఇంకా అక్కడికి వెళ్ళి చూశాక అమ్మ ఇదైతే ఇందుకు ఉపయోగిస్తున్నాము, ఇదైతే ఇందుకు ఉపయోగిస్తున్నాము, ఇది హాట్ ప్యాక్ ఒకటి సరిపోదు 2 కొనండి, చిన్నది సరిపోదు పెద్దది కొనండి, అలా అన్నీ చెప్పి వాళ్ళకి తృప్తి అయ్యేదాకా కొనిస్తుంది. అందుకే ఈ ట్రస్ట్ సుశీల పెడతాను అంటే నేను వెంటనే సంతోషంగా పెట్టు అన్నది. ఎందుకంటే తనకు ఆ పెట్టే గుణం ఉంది కాబట్టి ఈ ట్రస్ట్ అనేది పోతుంది అని. సరే, ఇంతకీ ఆ క్యాటరింగ్ సర్వీస్కి శ్రీపాద శ్రీవల్లభ క్యాటరింగ్ సర్వీస్ అని పేరు పెట్టుకుంటాం అన్నారు వాళ్ళు. చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా 16 సంవత్సరాల నుంచి దత్తస్వామిని ఉపాసన చేస్తున్నా. పేరు వినగానే మనస్సు పొంగిపోయింది. ఆ దత్తస్వామి దయ వల్ల వాళ్ళ బిజినెస్ చక్కగా సాగాలి. అలాగనే ఆ ఇల్లాలు కూడా 20 ఏళ్ల నుంచి భర్తకి అలుపెరగకుండా సేవ చేస్తుంది కదా. అందుకని ఆమెకి బట్టలు అవన్నీ పెట్టి సుశీల ఆశీర్వదించి వచ్చింది. అలాగనే ఏం చేసిందంటే, వెంటనే ఇలాంటివి డెవలప్ చేసేయడం కష్టం, అలసిపోతారు కదా అలవాటు లేక. అందుకని ఎవరైనా అసిస్టెంట్ని పెట్టుకోండి అని చెప్పి ఒక 20,000 చెక్కు వాళ్ళకి ఇచ్చొచ్చింది. ఇది మనం చేసిన పని.
ఇంకా సుశీల్ తిరిగి వచ్చేస్తుంటే పాపం వాళ్ళకి గుండె బరువెక్కిపోయింది. అలాగనే సుశీలకు కూడా అంతే. ప్రతి సేవకి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడు ఆ స్వరూపంలో ఎవరో కొత్త బంధువుల్ని తీసుకొచ్చి చేరుస్తున్నాడు. అలాగే ఇప్పటికి మనం చేసిన సేవలో ఒక 30, 40 ఉంటే అన్ని కుటుంబాలతో బంధుత్వం ఏర్పడింది. వచ్చేటప్పుడు వాళ్ళందరినీ దత్తస్వామికి అప్పచెప్పి స్వామి ఈరోజు ఇక్కడ ఉన్నాము, మేము వెళ్ళిపోతాము. అందుకని వీళ్ళ ఆరోగ్యం, వీళ్ళ కుటుంబము అన్నీ జాగ్రత్తగా ఉండేలాగా, అలాగే వీళ్ళ బిజినెస్ అవన్నీ బాగా నడిచేలా చూడమని సుశీల్ అక్కడ దండం పెట్టొచ్చింది. నేను కూడా ఇక్కడ జపం చేసుకుంటూ స్వామికి అదే దండం పెట్టా. ఆ తర్వాత బయటకొచ్చేసాక తనకి గుర్తొచ్చింది. ఏమిటంటే, సరే క్యాటరింగ్‌కి లైసెన్స్ తెప్పిచ్చాం. సామాన్లన్నీ కొనిచ్చాం. అలాగనే పని వాళ్ళని పెట్టుకోమని డబ్బులిచ్చొచ్చాం. అన్నీ బానే ఉన్నాయి కానీ, సరుకులు ఇవ్వాలి గదా! లేకపోతే పాపం అవన్నీ కొనుక్కున్నారంటే వాళ్ళకి ఫస్టే ఎంత డబ్బులయిపోతాయి ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అని. దాంతో సుశీల్ ఏం చేసిందంటే, డీమార్ట్ నుంచి దాదాపు రూ. 10,000 ఖరీదు చేసే ఈ క్యాటరింగ్ చేసే నిత్యావసర వస్తువులుంటాయి కదా! పప్పులు, ఉప్పులు అవన్నీ. అవన్నీ కొనిచ్చి, అప్పుడు వాళ్ళకిచ్చి అప్పుడొచ్చింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే కారణం ఎవరు చెప్పండి? మీరందరూ కూడా ఇది మనందరం పెట్టుకున్న ట్రస్ట్. అందుకే మేము కూడా ప్రతి నెల మా జీతంలోంచి ట్రస్ట్‌లో డబ్బులు వేసి, అప్పుడు సేవా కార్యక్రమం మొదలుపెడతాం. మీ అందరూ ఇలా సహకరించటం వల్లే ఇటువంటి మంచి పనులు చేయగలుగుతున్నాం. మీకు, మీ కుటుంబాలకి అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులుండాలి మీ పిల్లలకి కూడా అని అమ్మవారిని కోరుకుంటూ, వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఏమిటంటే, ఇన్నాళ్ళు పూజా మందిరంలో కూర్చుని మనం భగవంతుడికి ఎన్నో రకాల పూజలు చేశాం కదా! అదంతా థియరీ అయితే, ఇప్పుడు సమాజంలోకొచ్చి ప్రతి జీవిలోనూ నారాయణుడిని దర్శిస్తూ సేవ చేస్తే ఇది ప్రాక్టికల్. అందుకే అందరం కలిసి సేవ చేయడానికే సుశీలా నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఈ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేశాం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది మన ట్రస్ట్ యొక్క హెల్ప్ లైన్. ఒకవేళ మీ చుట్టుపక్కల దివ్యాంగులు గానీ, వృద్ధులు గానీ, ఎవరైనా ఇంకా బాధల్లో ఉన్నవాళ్ళు గానీ, మనం చేస్తున్న సేవా వీడియోలన్నీ చూస్తున్నారు కదా! ఆ రకమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఇక్కడున్న హెల్ప్ లైన్‌కి వాట్సాప్‌లో మెసేజ్ పంపించండి. మెసేజ్ పంపే ముందు 2 కండిషన్స్. మొట్టమొదటిదేమిటంటే, ఆ వాట్సాప్ నెంబర్‌కి కాల్ చేయకండి. అది ఒక అమ్మాయి చూసుకుంటోంది. తన ఉద్యోగం తనకుంది. అందువల్ల తను కాల్స్ ఎత్తలేదు గానీ, వాట్సాప్ మెసేజ్‌లకైతే మాత్రం తను తప్పకుండా 1, 2 రోజుల్లో సమాధానం ఇస్తుంది. ఆధ్యాత్మిక ప్రశ్నలు లాంటివి ఈ హెల్ప్ లైన్ నెంబర్‌కి పంపించకండి. కేవలం ట్రస్ట్ సేవలకి సంబంధించినవి మాత్రమే పంపండి. ఇంకా రెండో కండిషన్ ఏమిటంటే, న్యూస్ పేపర్‌లో వచ్చేవి, సోషల్ మీడియాలో ఫేస్‌బుక్కుల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో అక్కడ వస్తాయి కదా! అలాంటివి లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా తీసుకుని సేవ చేస్తాం అనుకున్న కేసులు, అలాంటివి మాత్రం పంపకండి. కారణం ఏమిటంటే, వాటికి ఆల్రెడీ అటెన్షన్ వచ్చేసింది. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీ పక్కింట్లోనో, మీ వీధిలోనో, మీ సందు చివరో, మీ ఊళ్ళోనో పాపం ఏ టెన్షన్‌కి నోచుకోకుండా బాధలు పడుతున్న వాళ్ళుంటారో, అలాంటివి మన ట్రస్ట్‌కి తెలియజేస్తే కనుక వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన ట్రస్ట్ ఈ మధ్యనే ప్రారంభించాం గదా! అందువల్ల మన ట్రస్ట్ స్తోమతకి తగినవైతే తప్పకుండా చేద్దాం. శ్రీమాత్రే నమః.